ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వ్యయస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే 12th హౌస్ లగ్నం నుంచి వ్యయస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, వ్యయాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, వ్యయస్థానం అనేది మనకి ఎటువంటి విషయాన్ని తెలియచేస్తుంది, ప్రధానంగా ఇలాంటి విషయాలని తెలియజేస్తాను. లగ్నం నుంచి 12th హౌస్కి వ్యయస్థానము అని పేరు. ఇది దుస్థానాల్లో ఒకటి. 6, 8, 12 ఇవి దుస్థానాలు. అయితే ఈ దుస్థానాల విషయంలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి పాస్ట్ లైఫ్ కర్మల్ని సూచించే స్థానాలు. 6th హౌస్కి రుణస్థానం అని పేరు. 8th హౌస్ కూడా పాప కర్మలు లేదా పుణ్యకర్మలు పాస్ట్ లైఫ్లో చేసినవి. అలాగే 12th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ నుంచి అతను ఏదైతే కోరుకుంటూ వస్తున్నాడో అది ఈ జీవితంలో ఎలా అనుభవిస్తాడు, ఎంతవరకు అనుభవిస్తాడు, ఇలాంటి విషయాలని తెలియజేస్తుంది 12th హౌస్. తీరని కోరికలు కావచ్చు, లేదా ప్రయత్నం చేస్తూ మధ్యలోనే జీవితం ఎండ్ అయిపోతే ఈ లైఫ్ ఎలా కంటిన్యూ అవుతుంది, ఇలాంటివన్నీ 12th హౌస్ ప్రధానంగా తెలియజేస్తుంది. అయితే హౌసెస్ని ఎప్పుడు కూడా కేవలం డబ్బులు ఇచ్చేవో లేదా కెరియర్లో మంచి రైజింగ్ ఇచ్చే స్థానాలు ఇలాగ చూడకుండా ఇతర కోణాల్లో కూడా చూసినట్టయితే ఈ స్థానాలు, ఈ గ్రహాలు యొక్క ఔచిత్యం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. వ్యయస్థానం విషయంలో చూసినట్టయితే వ్యయస్థానం అనేది ఇందాక చెప్పినట్టుగా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఫలితాలను సూచించే హౌస్. అలాగే వ్యయము అంటే ఇక్కడ ఖర్చు అనే అర్థాన్ని చెప్తూ ఉంటారు ప్రధానంగా. ఇంకొక రంగా చూసినట్టయితే ఒక పని చేయడానికి ఎక్కువగా శ్రమని, తన యొక్క ఎనర్జీని ఖర్చు చేయడము అనేది సూచిస్తుంది వ్యయస్థానం. అంటే ఒక సాధనను సూచిస్తుంది వ్యయస్థానం, ఒక తపస్సును సూచిస్తుంది వ్యయస్థానము. అలాగే కాలపురుష చక్రంలో వ్యయస్థానం గురువిల్లైనటువంటి మీనము, అది జలరాశి, అందులో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు. ఇదే వ్యయస్థానం, ఏ వ్యయస్థానం అయితే మోక్షాన్ని సూచిస్తుందో, ఎందుకంటే వ్యయస్థానం అనేది సాధనకి, మోక్ష సాధనకి సంబంధించిన స్థానము. అలాగే విలాసాలు, భౌతిక సుఖాలు, వీటిని సూచించే స్థానం కూడా వ్యయస్థానమే. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ని సూచిస్తుంది వ్యయస్థానం. అదేవిధంగా వ్యయస్థానం యొక్క వేరే పోర్ట్ఫోలియోస్ కనుక చూసినట్టయితే చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వ్యయస్థానం అనేది. అందరికీ తెలిసినటువంటి ఖర్చులు, అలాగే అనారోగ్య సమస్యలు, అనారోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, అలాగే డబ్బు దుబారా చేయడము, భోగ విలాసాల పట్ల ఆసక్తి, మోక్షం పట్ల ఆసక్తి, ఈ రెండు సూచిస్తుంది. అదేవిధంగా పురుషుల విషయంలో ప్రధానంగా పరస్త్రీ వ్యామోహము, విలాసవంతమైన జీవితం గడపాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపన, ఫారిన్ ట్రావెల్స్. వ్యయము అంటే ఉన్న చోటు నుంచి చాలా దూరంగా వెళ్ళి తన మాతృభూమిని, తన వారిని మిస్ అవుతూ బ్రతకడం అని సూచించే స్థానం కూడా వ్యయస్థానం. గుప్త శత్రువులను సూచించే స్థానం వ్యయస్థానం. అలాగే మనలో ఏదైతే నిజమైనటువంటి టాలెంట్ ఉందో, ప్రతిభ ఉందో, దాన్ని గుర్తించనీయకుండా చేసి వేరే మార్గాల వైపు మళ్ళేలా చేసే స్థానం కూడా వ్యయస్థానం. అంటే మన ఆలోచనే మనకి శత్రువు, మనకి గుప్త శత్రువు. అంటే వారి బుద్ధి ప్రచోదనం అనేది సరిగ్గా జరగకుండా, వారు ఏ రూట్లో వెళ్తే వారికి మంచిదో ఆ రూట్లో వెళ్ళనీయకుండా చేసే స్థానం కూడా వ్యయస్థానమే. అలాగే వ్యయస్థానం బాగుంటే అంతవరకు డెస్టినీకి సంబంధించిన రూట్లో వెళ్తూ తర్వాత డెస్టినీకి సంబంధించిన రూట్లోకి రావడం కూడా సూచిస్తుంది వ్యయస్థానం. దారి తప్పడాన్ని సూచిస్తుంది వ్యయస్థానము, దారిలోకి రావడాన్ని సూచిస్తుంది వ్యయస్థానం. ఆ జీవుడి ప్రయాణాన్ని సూచిస్తుంది వ్యయస్థానం. ఇంత ముంజన్మల్లో చిన్నతనంలో కొంత అల్లరిచిల్లరిగా తిరిగి బాధ్యత రహితంగా బ్రతికి తర్వాత కొంత ఎరుక కలిగి సరైన మార్గంలో కనుక ప్రయాణించినట్టయితే వ్యయస్థానం యాక్టివ్గా ఉండి వారికి చిన్నతనంలో కొన్ని పొరపాట్లు చేసిన తర్వాత జీవితం సరైన మార్గంలోకి వెళ్ళేలా చేస్తుంది వ్యయస్థానం. ఇక్కడ వ్యయస్థానం అంటే వ్యయస్థానంలో ప్లానెట్స్, వ్యయాధిపతి, ఇలా అన్ని రకాలుగా చూడాలి. ఈ స్థానాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా గుప్త శత్రువులు, ఆకల్ట్ మీద ఇంట్రెస్ట్, ఇంట్యూషన్, ఊహాశక్తి, ఇవన్నీ కూడా వ్యయస్థానం సూచిస్తుంది.
ఊహాశక్తిని సూచించే స్థానం వ్యయస్థానమే, ఊహించుకుని భయపడడాన్ని సూచించే స్థానము వ్యయస్థానమే. అలాగే ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినటువంటి కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాన్ని సూచించేది వ్యయస్థానమే. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు సూచించే స్థానం కూడా వ్యయస్థానమే. ఇటు జీవుడు ఈ ఐహిక బంధాల్ని వదిలి మోక్షం మార్గం వైపు వెళ్ళేలా చేసే స్థానం వ్యయస్థానము. అలాగే ఈ భౌతికపరమైనటువంటి లంపటాల్లో ఇరుక్కుని ఆశా వ్యామోహం వీటితో కొట్టుమిట్టాడుతూ జీవితం అంతా దానికోసమే ధారపోస్తూ బ్రతికేలా చేసే స్థానం కూడా వ్యయస్థానమే. ఏ గ్రహాలు వ్యయస్థానంలో ఉన్నాయి, వ్యయాధిపతి ఎలా ఉన్నాడు, ఇలాంటి కోణాల్లో మనం వ్యయస్థానాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ప్రతి లగ్నానికి కూడా వ్యయాధిపతి శుభుడుగా ఉండాలని లేదు, అశుభుడుగా ఉండాలని లేదు. ఒక్కొక్క లగ్నానికి వ్యయాధిపతి యోగకారకుడుగా ఉంటాడు, ఒక్కొక్క లగ్నానికి వ్యయాధిపతి కొంతవరకు దుష్ఫలితాలని ఇస్తాడు. మేషలగ్నం విషయానికి వచ్చినట్టయితే వ్యయాధిపతి అయినటువంటి గురువు సౌమ్యుడు, వృషభ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సౌమ్యుడు, మిథున లగ్నానికి వ్యయాధిపతి అయిన శుక్రుడు యోగకారకుడు. ఇక్కడ పంచమానికి వ్యయానికి ఆధిపత్యం వహిస్తాడు శుక్రుడు. అలాగే సింహ లగ్నానికి చంద్రుడు వ్యయాధిపతి అవుతాడు, సౌమ్యుడు. అలాగే కన్యా లగ్నానికి రవి సముడు న్యూట్రల్గా ఉంటాడు, వ్యయాధిపతి అయ్యి కన్యా లగ్నానికి. తులా లగ్నానికి బుధుడు వ్యయాధిపతి యోగకారకుడు. అలాగే వృశ్చిక లగ్నానికి శుక్రుడు మారకుడు, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మారకత్వాన్ని ఇస్తాడు. ఏ పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తూ ఉంటాడో దాన్ని మారకత్వాన్ని సూచిస్తుంది. మారక గ్రహం ఏ ఇంట్లో ఉందో దానికి సంబంధించిన ఫలితాల్లో చాలా అవరోధాలు, ఆ ఫలితాన్ని తగ్గించడము ఇలాంటివి చేస్తుంది మారక గ్రహం. ధను లగ్నానికి వ్యయాధిపతి కుజుడు యోగకారకుడు. మకర లగ్నానికి వ్యయాధిపతి గురువు క్రూరుడు మారకుడు. ఇక్కడ కూడా గురువు ఆర్థిక పరంగా సమస్యలు ఇవ్వడము, లిటిగేషన్స్, లీగల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ చేయడము ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుంభ లగ్నానికి వ్యయాధిపతి అయిన శని సముడు న్యూట్రల్గా ఉంటాడు. మీన లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి శని క్రూరుడు మారకుడు. ఇక్కడ కూడా చూడండి, మీనలగ్న జాతకులకి శని కనుక బాగలేకపోతే వారికి కెరియర్లో ఎన్నో అవరోధాలు, అలాగే పర్సనల్ లైఫ్లో కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వేధిస్తూ ఉంటాయి. ఇక ఏ లగ్నానికి వ్యయాధిపతి శుభుడు లేదా క్రూరుడు మారకుడు అనే దాన్ని బట్టి వ్యయాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది చూసుకుని ఆ విధమైనటువంటి ఫలితాలు మనం కొంతవరకు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యయాధిపతి లగ్నం నుంచి 12వ స్థానం వరకు ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి మనం ఫలితాలని అంచనా వేయాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి వ్యయాధిపతి కొన్ని యోగాల్లో ఉంటాడు, విపరీత రాజయోగము. అంటే వ్యయాధిపతి దుస్థానంలో ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది. అంటే 12th లార్డ్ 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఉన్నట్టయితే అది విపరీత రాజయోగం అవుతుంది. ఇక వ్యయాధిపతి నీచలో ఉండడం అనేది చేసే పనుల్లో ఏ పోర్ట్ఫోలియోలో ఉండడం, ఉదాహరణకి 5th హౌస్లో ఉంటే ఎడ్యుకేషన్ కొంత స్లోగా ఉండడము ఇలాంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నప్పుడు యోగంలో కనుకుంటే ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్స్లో మంచి సక్సెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో మంచి రాణింపు, అలాగే ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ జాబ్స్ ఇలాంటి వాటికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు వ్యయాధిపతి. అయితే వ్యయాధిపతి గండాంత నక్షత్ర పాదంలో కనుక ఉన్నట్టయితే కొంతవరకు సమస్యలను ఇస్తాడు. అంటే రేవతి 4వ పాదం, అశ్విని 1వ పాదం, ఆశ్లేష 4వ పాదం, మఖ 1వ పాదం, జ్యేష్ఠ 4వ పాదం, మూల 1వ పాదం. ఇందులో కనుక వ్యయాధిపతి ఉంటే కొంతవరకు ఆటంకాలని, అవరోధాలని ఇస్తాడు. ఏ స్థానం అయ్యి అందులో వ్యయాధిపతి ఉన్నాడు అనే దాన్ని బట్టి. ఇక వ్యయాధిపతి కనుక పాపకర్తల్లో ఉంటే అది కూడా ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే వ్యయాధిపతి ఏ రాశిలో ఉన్నాడో దానికి వెనక రాశిలో తర్వాత రాశిలో పాపగ్రహాలు ఉండడం కూడా వ్యయాధిపతి ఒకవేళ యోగాన్ని ఇస్తుందా ఆ యోగాన్ని తగ్గిస్తుంది ఈ పాపకర్తరి అనేది.
ఇక వ్యయాధిపతి 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా వ్యయాధిపతి స్థితిని అనలైజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పాస్ట్ లైఫ్ కర్మ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దాని వలన ఇటువంటి కష్ట సుఖాలు ఉంటాయని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. లగ్నంలో కనుక వ్యయాధిపతి ఉన్నట్టయితే ఏ గ్రహం వ్యయాధిపతి అయ్యి లగ్నంలో ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఆ లగ్నానికి ఆ గ్రహం శుభుడ పాప, దీన్ని బట్టి కూడా ఫలితాలు మనం అంచనా వేయాలి. సాధారణంగా లగ్నంలో వ్యయాధిపతి ఉండి వ్యయాధిపతి కనుక శుభుడైనట్టయితే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వ్యక్తులై ఉంటారు. ఇదే పాపి అయ్యి వ్యయాధిపతి కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా శని క్రూరుడు మారకుడై లగ్నంలో కనుక ఉన్నట్టయితే, ఇలాంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే మోసం చేయడము, మోసం ద్వారా జీవితాన్ని వెళ్ళముచ్చడము, ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో వ్యయాధిపతి స్థితిని కొంత మనం కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి. ఎందుకంటే మన క్యారెక్టర్, మన మెంటాలిటీ ఇవన్నీ డిసైడ్ చేసేది లగ్నం. శని వంటి కర్మకారకుడు కనుక పాపి అయ్యి లగ్నంలో ఉన్నట్టయితే చాలా దుష్ఫలితాలను ఇస్తాడు. వారి యొక్క ఆలోచనల్ని కరప్ట్ చేస్తాడు. మారల్ శాంక్టిటీ ఉండదు, అంటే నైతిక పరమైనటువంటి ఒక బలం ఉండదు, ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎక్కువగా డిప్రెషన్కు లోనవుతూ ఉండడము, చంచలమైన మనస్సు ఉండడము, ఇలాంటి వాటికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు వ్యయాధిపతి అయ్యి లగ్నంలో కనుక్కున్నట్టయితే, మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాబట్టి అటువంటి శుక్రుడు లగ్నంలో ఉంటే వారికి ఎప్పుడు కూడా చాలా మంచి మనస్తత్వం, మంచి క్యారెక్టరు, మంచి మార్గంలో జీవితంలోకి పైకి రావాలి అనేటువంటి తపన ఇవన్నీ కూడా ఉంటాయి. వారి యొక్క మనస్తత్వంలోనే ఉంటాయి. సాధారణంగా వారికి జీవితంలో ఏ లోటు లేకుండా జీవితం గడుస్తూ ఉంటుంది. శుక్రుడు శుభుడయ్యి లగ్నంలో ఉంటే చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. వ్యయాధిపత్యం తీసుకున్నా కానీ యోగకారకుడు అయితే శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు లగ్నంలో ఉండి. మానవతా విలువలు ఎక్కువ ఉంటాయి. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి చెలించడము, వాళ్ళని ఆదుకోవడము, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఇస్తాడు. స్నేహశీలిగా ఉంటారు. కళ్ళ కపటం లేకుండా నిర్మలమైనటువంటి మనసు ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇదే శుక్రుడు వృశ్చిక లగ్నానికి 12th లార్డ్ వ్యయాధిపతి లగ్నంలో ఉంటే వారికి వ్యయాధిపతి లగ్నంలో ఉండడాన్ని ఎలా చూడాలి అని చూసినట్టయితే, వ్యయం అనేది 10th హౌస్ నుంచి 3rd హౌస్, 10th హౌస్ నుంచి 3వ స్థానం వ్యయం, రాజ్యస్థానానికి 3వ స్థానం. అంటే మన యొక్క కెరియర్, మన ప్రొఫెషన్, మన నేమ్ అండ్ ఫేమ్, రికగ్నిషన్, వీటిని సూచించే 10th హౌస్కి 3వ స్థానం అవుతుంది వ్యయము. అటువంటి వ్యయాధిపతి పాపి అయి వృశ్చిక లగ్నానికి శుక్రుడు కనుక లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది? సరైనటువంటి కెరియర్లో వారు నిలబడలేరు. వారికి ఏది సరైన కెరియర్ అని నిర్ణయించుకోవడంలో చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు. అటువంటి ఆలోచన రానివ్వడు శుక్రుడు. తనకి ఏదైతే కలిసి రాదో అటువంటి ప్రొఫెషన్లో ఎక్కువగా వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. అందుకే వారికి ప్రొఫెషనల్గా ఎక్కువగా సెట్ బ్యాక్స్ ఉంటాయి. అంటే వారు చేసే వృత్తిలో ఎక్కువ రాణించలేకపోవడము, వారు చేసే వృత్తుల్లో మళ్ళీ గుప్త శత్రువులు, విమర్శించేవారు, ఎదుగుదలని అడ్డుకోవాలని ట్రై చేసేవారు, ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వ్యయాధిపతి పాపి అయి లగ్నంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే శుక్రుడికి అనుగుణమైనటువంటి ప్రొఫెషన్లో ఉండడం అనేది మంచిది. శుక్రుడు సపోర్ట్ చేయని ప్రొఫెషన్లో ఉండకూడదు. ఎందుకంటే 12th హౌస్ అనేది ప్రొఫెషనల్ సక్సెస్ని కూడా సూచించే హౌస్. ఏ స్థానం నుంచి అయినా 3rd హౌస్ అనేది ఆ హౌస్ యొక్క సక్సెస్ని, రైజింగ్ని సూచిస్తుంది. అలాగే 10th హౌస్ యొక్క సక్సెస్ని సూచించే 3rd హౌస్ వ్యయస్థానం. కాబట్టి వృశ్చిక లగ్నానికి శుక్రుడు వ్యయాధిపతి లగ్నంలో ఉన్నట్టయితే వారు శుక్రుడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రొఫెషన్లో ఉండాలి. అంటే హోటల్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో, అంటే గ్రాఫిక్స్, యానిమేషన్స్, ఇటువంటి రంగంలో ఎక్కువగా కృషి చేయాలి. ఐటీ ఫీల్డ్, టూరిజం డిపార్ట్మెంట్, నేచర్కి సంబంధించినటువంటి బిజినెస్,
దానికి విరుద్ధమైనటువంటి బిజినెస్లో కనుక ఉన్నట్టయితే, అంటే ఆకల్ట్కి సంబంధించినటువంటి బిజినెస్, యోగా, మెడిటేషన్, ఇటువంటి బిజినెస్లో అంతగా రాణించడు. అంటే జ్యోతిషము, యోగా నేర్పించడము, జ్యోతిషం నేర్పించడము, లేదా జ్యోతిషం ద్వారా డబ్బులు సంపాదించడము, యూట్యూబ్లో వీడియోస్ చేసి సంపాదించడము, యోగా వీడియోస్ లేదా మెడిటేషన్ వీడియోస్, జ్యోతిషం వీడియోస్, ఇలాంటి వాటి వల్ల వారికి రాణింపు అనేది ఉండదు. ప్రతి గ్రహము కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉంటుంది. అది అర్థం చేసుకుని మనం ఆ దశ కనుక నడుస్తున్నట్టయితే, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు శని మహాదశ, శుక్ర మహాదశ ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. 12th హౌస్ అనేది కెరీర్ను కూడా రూల్ చేస్తుంది అనే పాయింట్ను కూడా మనం గమనించాలి. అందుకే జాబ్ ట్రాన్స్ఫర్స్ని కూడా సూచించే హౌస్ 12th హౌస్. జాబ్లో స్థాన చలనము, వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడము, చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇవన్నీ కూడా సూచిస్తుంది 12th హౌస్ అనేది. ఇలాగా 12th లార్డ్ శుభుడా అశుభుడా అనే దాన్ని బట్టి మనం ఫలితాలను కొంతవరకు అంచనా వేయాల్సి ఉంటుంది. కర్కాటక లగ్నం విషయంలో చూసినట్టయితే బుధుడు వ్యయాధిపతి అయ్యి క్రూరుడు మారకుడుగా ఉంటాడు. ఇటువంటి బుధుడు లగ్నంలో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మాటల ద్వారా సమస్యలు వస్తాయి కాబట్టి మాటని అదుపులో ఉంచుకుంటూ వాడుతూ ఉండాలి. ధనం పట్ల ఎప్పుడు కూడా ఒక డిసిప్లిన్ని పాటించాలి. ఫినాన్షియల్ డిసిప్లిన్, దుబారా ఖర్చులు చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి బుధుడు లగ్నంలో ఉన్నట్టయితే కర్కాటక లగ్న జాతకులకి. ఈ విధంగా ఏ లగ్నం అయ్యి వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాల్ని విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ పట్ల ఇంతకుముందు లైఫ్లో వారు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు, ఈ లైఫ్లో వాళ్ళు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించాలి అనేది సూచిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా వారి జీవితంలో ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వారి కోసం ఎక్కువ టైం కేటాయించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని వాళ్ళు చిత్తశుద్ధితో పూర్తి చేయాలి, వారి యొక్క బాధ్యతల్ని తప్పించుకోకూడదు అనేది సూచిస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ సెకండ్ హౌస్లో. థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే తను ఎప్పుడూ కూడా 10 మందికి సహాయం చేస్తూ తాను ఎదగడం అనేది నేర్చుకోవాలి. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఇప్పుడు మంచి ప్రొఫెషన్గా ఉంది. ఇలా ఎప్పుడు కూడా నలుగురితో కలిసి వారికి సహాయం చేస్తూ తాను కూడా పైకి రావడం, ఇలాంటి ప్రొఫెషన్లో రాణిస్తారు 12th లార్డ్ కనుక థర్డ్ హౌస్లో ఉన్నట్టయితే. 12th లార్డ్ 4th హౌస్లో ఉంటే తల్లితో రిలేషన్ కొంతవరకు బాగోదు. అలాగే చాలా దూర ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాల్సి రావడము, ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయాల్సి రావడము, ఫారిన్ ల్యాండ్లోనే సెటిల్ అవ్వడము, ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వారు ఎప్పుడు కూడా ఫారిన్ ల్యాండ్లో జాబ్స్ కోసం ఎక్కువ ట్రై చేయాలి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు రాణిస్తాయి. ఈ విధమైన వాటిలో ఉండడం మంచిది. వారి మాతృభూమిని ఎప్పుడు మిస్ అవుతూ ఉండేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నంతకాలం వారి కెరియర్ కూడా బాగుంటుంది. ఇక 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే పిల్లల ఆలోచన ధోరణి, తన ఆలోచన ధోరణి కొంత డిఫరెంట్గా ఉండడం, దానివల్ల కొంతవరకు చికాకులు, అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మంత్రి పదవులు అలంకరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అది కూడా విదేశాంగ శాఖ మంత్రి ఇలాంటి వాటిలో రాణించడానికి ఉపయోగపడేటువంటి ప్లేస్మెంట్ ఇది, పొలిటికల్ కాంబినేషన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇక 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే విపరీత రాజయోగము, నేమ్, ఫేమ్, వెల్త్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువ అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇద్దరి మధ్య అవగాహన రావడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ ప్లేస్మెంట్. అయితే కొంత నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే సెపరేట్ అవ్వాలన్నటువంటి ఆలోచనలు ఇలాంటివి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది. చాలా మంచి ప్లేస్మెంట్ ఇది. ఇటువంటి వారు ఆకల్ట్, జ్యోతిషము, వేదాంత విద్య ఇటువంటి రంగాల్లో కృషి చేసి అది కెరీర్గా మార్చుకోవచ్చు. అలాగే ట్యాక్స్ రిలేటెడ్ ప్రొఫెషన్స్, అకౌంటెన్సీ, ఇన్సూరెన్స్ ఇలాంటి రంగాల్లో కూడా బాగా వాళ్ళు రాణిస్తారు. స్థిరాస్తి కలిసి రావడము, ఇతరుల తగాదాల నుంచి వీళ్ళు లాభపడము, ఒక లాయర్గా కావచ్చు, ఇన్సూరెన్స్ ఏజెన్సీగా కావచ్చు, ఇలాంటివి సూచిస్తుంది. 9th హౌస్లో కనుక 12th లార్డ్ ఉన్నట్టయితే ఇది విదేశీ ప్రయాణాలకి, విదేశంలో రాణించడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్. 10th హౌస్లో 12th లార్డ్ ఉన్నట్టయితే కెరియర్లో చాలా కష్టపడి పైకి రావాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా సిన్సియారిటీ, హానెస్టీ మెయింటైన్ చేస్తూ వారు కెరియర్లో ముందుకు వెళ్ళాలి. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే
ఫ్రెండ్స్ నుంచి అప్పుడప్పుడు నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. తాను ఎప్పుడు కూడా ఇతరులకి తన ఫ్రెండ్స్కి సహాయం చేయడమే తప్ప వారి నుంచి వీరికి అనుకున్నంత సహాయం లభించకుండా ఎప్పుడూ ఆ విషయం వారిని బాధిస్తూ ఉంటుంది. 12th హౌస్లో 12th లార్డ్ ఉన్నట్టయితే చాలా మంచిది. కెరియర్ రైజ్కి, అలాగే మంచి హెల్త్కి సహాయపడేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి 12th లార్డ్ ప్లేస్మెంట్ 12th హౌస్లో. ఇక 12th హౌస్లో ప్లానెట్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయని చూసినట్టయితే రవి 12th హౌస్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు? సహజంగానే ఆత్మకారకుడు రవి, జైమిని ఆత్మకారకే అనేది కాకుండా ఆత్మకారకుడైన రవి 12th హౌస్లో కనుకున్నట్టయితే ఇచ్చే సూచన ఏంటి అంటే, కొంత జీవితంలో సత్యం వైపు దృష్టి పెట్టు, ఆధ్యాత్మికత అనే విషయాన్ని పట్టించుకో అనేది అంతర్లీనంగా మనకి తెలియజేస్తూ ఉంటాడు. వారి జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాల నుంచి అటువంటి ఒక ఆధ్యాత్మిక చింతన నేర్చుకోమని మనకి మెసేజ్ ఇస్తూ ఉంటాడు రవి 12th హౌస్లో. చంద్రుడు 12th హౌస్లో కనుకున్నట్టయితే ఎక్కువగా ఊహించుకుని బాధపడము, ఊహించుకుని భయపడము, ఇటువంటి మెంటాలిటీ ఉంటుంది. అయితే ఇదే ఊహాశక్తిని కనుక ప్రొడక్టివ్గా వాడగలిగితే మంచి రచయితలుగా, దర్శకులుగా, సినిమా దర్శకులుగా ఇటువంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి చంద్రుడు సహాయపడతాడు. ఆధ్యాత్మిక పరంగా లేదా జ్యోతిష పరంగా చూసినట్టయితే మంచి ఇంట్యూషన్తో మంచి జ్యోతిషాస్త్రవేత్తలు కూడా అవ్వగలరు. కుజుడు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే సాధారణంగా దుందుడుకు నేచర్తో సమస్యలు తెచ్చుకోవడం అనేది తగ్గించుకోమని ఇండికేట్ చేస్తాడు కుజుడు. అందుకే వారి యొక్క నేచర్, దూకుడు నేచర్ వల్లే గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని వీరు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా అందరితో మంచి రిలేషన్స్లో ఉండడానికి మెయింటైన్ చేయడం అనేది కుజుడు ఇచ్చేటువంటి మెసేజ్. ఇక బుధుడు కనుక 12th హౌస్లో ఉంటే దాని అర్థము తన యొక్క మాటల ద్వారా సమస్యల్ని కొని తెచ్చుకోకూడదు. తన మాటను ఆయుధంగా వాడుకుని మంచి పేరు తెచ్చుకోవడము, వృత్తిలో రాణించడము, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. డబ్బుని దుబారా ఖర్చు చేయకూడదు. డబ్బు యొక్క వాల్యూ తెలుసుకుని మసలుకోవాలి లైఫ్లో. గురువు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా గురువుల్ని, అందులోనూ ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువుని సేవించాలి. వారి పట్ల కొంత అనాదరణ చూపినప్పుడు గురువు నెగిటివ్గా ఉంటాడు 12th హౌస్లో. పాస్ట్ లైఫ్లో కొంత పెద్దల్ని, గురువుల్ని నిందించినట్టయితే గురువు నెగిటివ్గా ఉంటాడు 12th హౌస్లో. అదే పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ లైఫ్లో వారికి గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది, పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ అనే వారికి దొరుకుతాయి. శుక్రుడు 12th హౌస్లో ఉన్నట్టయితే జీవితాన్ని కేవలం భోగ విలాసాల కోసం ఖర్చు చేయకు, జీవితంలో సత్యం ఏంటి అనేది గుర్తించే ప్రయత్నం చేసి అటువంటి మార్గంలో ప్రయాణించడానికి కృషి చెయ్యి అని చెప్తాడు శుక్రుడు 12th హౌస్లో. అలా చెయ్యనప్పుడు వారు ఎప్పుడు కూడా భోగ విలాసాలని కోరుకుంటూ వాటి కోసమే జీవితాన్ని ధారపోసి నిష్ప్రయోజనంగా మిగిలిపోతారు ఎండ్ ఆఫ్ ది లైఫ్ వారి జీవితంలో. ఇక శని కనుక 12th హౌస్లో ఉన్నాడంటే అర్థము, ఇంతకుముందు నువ్వు అయిన వారిని, తనకి చాలా దగ్గరగా ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, తన వారిని కష్టపెట్టాడు, బాధ పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో వారు ఎప్పుడు కూడా తన వారి నుంచి దూరంగా ఉంటూ బ్రతకాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా తను ఎక్కడున్నా తన చుట్టూ ఉన్న వారితో మంచిగా మసలుకుంటూ ఉండు అనేటువంటి మెసేజ్ని ఇస్తాడు శని. రాహు 12th హౌస్లో ఉన్నాడంటే అర్థము, కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా పెంచుకుంటూ పాస్ట్ లైఫ్ నుంచి వస్తున్నావు, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి, ఎలా అయినా సరే ఎదగాలి, అక్రమమైన మార్గంలో అయినా సరే ఎదగాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ వచ్చావు. కాబట్టి ఇకనైనా ధోరణి మార్చుకో అని తెలియజేస్తాడు రాహువు. అందుకే రాహువు చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి కూడా వ్యయంలో ఉన్నప్పుడు సడన్గా కింద పడేస్తాడు. అయిన వారితో తగాదాలు, ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, తన ఆశలకి అనుగుణంగా ప్రయాణం చేస్తూ ఎదుగుతూ తన చుట్టూ ఉన్న వారిని నిర్లక్ష్యం చెయ్యొద్దు, వారి మనసు గాయపరచొద్దు, అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయి అని చెప్తూ ఉంటాడు రాహువు. ఇక కేతు 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఆధ్యాత్మిక సాధనకి చాలా చాలా మంచిది. సాధారణంగా కేతు 12th హౌస్లో ఉంటే అందరూ భయపడుతూ ఉంటారు. కానీ కేతు 12th హౌస్లో ఉండి గురువు కనుక కేతువుని చూస్తున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని అనుభవిస్తారు. ఇటు మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇస్తాడు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా ఇస్తాడు కేతువు. సడన్ పవర్, సడన్ మనీ ఇవన్నీ కూడా ఇవ్వగలడు కేతు 12thలో ఉండి. 12th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, 12th లార్డ్ కనుక యోగంలో ఉన్నట్టయితే. ఈ విధంగా 12th హౌస్, 12th లార్డ్, 12th హౌస్లో ప్లానెట్స్ని మనం ఇన్ని కోణాల్లో, ఇన్ని దృష్టికోణాల్లో కూడా చూసి
అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.